కర్మ రిజల్ట్ అనేది అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? రిజల్ట్ వచ్చింది అంటే కర్మ ఫలితం అనేది నేను చేసిన కర్మ ఫలితం నేను అనుభవిస్తున్నా అంటాడు కదా ఒక మనిషి. అది ఎప్పుడు తెలుస్తుంది అనే దానికి ఒక చిన్న ప్రమాణం ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది, కొందరికి వర్తించదు. దానికంటే ముందు చిన్న బిట్టు పెట్టిన చూడు, అక్కడికి చూపి. కర్మ ఫలితం పట్టుకున్న తర్వాత అట్లయితుంది లైఫ్. ఇప్పుడు అతను ఎవరు సినిమాలో ఒక పెద్ద పొలిటీషియన్, అందరికీ అతను మంచిగా కనిపిస్తున్నాడు, కానీ లోపల చాలా తప్పులు చేశాడు. నేను చేసిన తప్పులు ఎవరు పట్టుకోలేరు అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అట్లా ఈ జీవితం వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఒక ఆఫీసర్ లైఫ్లోకి వచ్చాడు, వచ్చి ఛాలెంజ్ చేశాడు. మెల్లగా తన ఆస్తిని, తన బంగారాన్ని, ఎవ్రీథింగ్ ప్రభుత్వానికి పట్టించేశాడు. ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. కర్మ ఫలితం అంటుకోవడం స్టార్ట్ అయింది. అంటే నువ్వు చేసిన కర్మలకి ఇప్పుడు మొదటిసారి నువ్వు బాధ్యుడివి అని తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అనేది మన చర్చ. సో దీనికి సంబంధించి నీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. నేను నా అవగాహనలో చెప్తా. ఇప్పుడు నాకు ఏ కర్మ ఫలితం అంటుకోదు అంటే ముందు నా సైడ్ నుంచి నేను డిక్లేర్ చేస్తున్నా. సో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కర్మ ఖచ్చితంగా చేయవలసిందే. ఇది చాలా ఇంపార్టెంట్. మనిషి బాధపడడానికి కారణం కర్మనే. అంటే కర్మ అనేది ఉందా ఇటు అన్నావు కదా, ఉందా అని. ఇది కూడా కర్మనే. ఇది కూడా కర్మనే ఉంది. కర్మ వేరు, కర్మ ఫలితం వేరు. ఇప్పుడు నిష్కామ కర్మ ఎందుకు అన్నారు? కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు. కర్మ ఫలితం అంటే ఏదో లైఫ్లకి నేను బాధ పెట్టేది వస్తుంది, లేదా మంచిగా చేసేది సుఖ పెట్టేది వస్తుంది. అది వచ్చినట్టు ఎప్పుడు తెలుస్తుంది అనే దానికి చిన్న విశ్లేషణ. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ కానీ గొప్ప మేధస్సు కానీ అక్కర్లేదు. ఫస్ట్ ఒక చిన్న పిల్లవాడు ఫ్రిడ్జ్ దొబ్బితే పడిపోయింది. పిల్లవాడు బాధపడతాడా? నిన్నే అడుగుతున్నా. బాధపడతాడా అంటే చిన్న పిల్లాడు బాధపడు కానీ భయపడతాడు. భయపడ్డం కదా నేను చెప్పేది. కానీ నవ్వచ్చు కూడా. ఒక గ్లాస్ ఉంది, ఇట్లా ఎత్తి కిందేశాడు అంటే చిన్న వయసు. ఇప్పుడు అతను కూడా కర్మ చేశాడు కదా, కానీ ఆ కర్మకు సంబంధించిన ఫలితం అతను అనుభవిస్తలేడు. ఎందుకో తెలుసా? ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు, ఆ పని గురించి ఆలోచించినప్పుడు, ఒకవేళ మనసులో చింత మొదలైందనుకో, ఏ క్షణము చింత మొదలైతే అంటే నేను చేసింది కరెక్టా తప్ప అని ఆలోచన మొదలైన క్షణంలో కర్మ ఫలితం స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఏది పట్టుకోదు. ఇప్పుడు సినిమాల్లో హీరోల కథలు అంతా అవే. ఒక హీరో ఏదో చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, అప్పులు చేశాడు, నాన్న చెప్పిన ఏం లేదు, చక్కగా చదువుకోలే. హఠాత్తుగా ఓ రోజు ఇట్లా వర్షంలో తడుస్తూ కూర్చున్నాడు. అసలు నేనేం చేస్తున్నా, నేనేం చేశాను అన్నాడు. వెక్కి ఏడ్చాడు. ఫలితం పట్టుకుంది. ఇప్పుడు సో కర్మ ఫలితం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే, ఏ రోజైతే నువ్వు చేసిన రకరకాల కర్మలకి దాన్ని చింతగా మార్చి ఆలోచన మొదలుపెట్టినావు, అక్కడి నుంచి ఫలితం కౌంట్ డౌన్ స్టార్ట్. ఒక చిన్నపిల్లవాడు తనలో చింత లేదు, గ్లాస్ ఎత్తేసాడు, పోయి పండుకుంటాడు అంతే. అట్లా కాకుండా ఆ గ్లాస్ అత్యంత అమూల్యమైంది అనుకుందాం. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఫాదర్ వలన ఎవరి వలన తెలిసింది అత్యంత అమూల్యమైన దాన్ని తను చిన్న వయసులో పడేశాడని. ఆ రోజు ఎందుకు అట్లా చేశాడంటే అప్పుడు పట్టుకుంది ఫలితం. అప్పుడు పట్టుకుంది. ఇంకా అంటే ఎప్పుడైతే మనం సాడ్గా దాని గురించి ఆలోచించి చింతిస్తావో ఆ క్షణమే కర్మ ఫలితం అనుభవించడానికి బీజం పడ్డది. ఇది అయితే అది ఏ కర్మ ఫలితం ఎప్పటిది ఇప్పుడు వచ్చింది, ఎప్పటిదైనా ఏదైనా దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఆ కర్మ ఫలితం. కర్మలు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు పాప సంథింగ్ ఏదో పడిపోయిందో, ఏదో సంథింగ్ ఏదో మిస్ అయిందో, అప్పుడు బాధపడతారు. అయితే దీని ఫలితం వచ్చేది ఉందా, లేకపోతే వేరే దాని వచ్చి ఇప్పుడు బాధపడుతున్నాం? దానిదే. ఆ గ్లాసు గురించే మళ్ళీ 20 ఏళ్ళు తురంత్
రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. వెంటనే రాలేదు, 20 ఏళ్ళ తర్వాత కూడా వచ్చింది కదా. ఎక్కడ 20 ఏళ్ళ ఇప్పుడు గ్లాస్ పడేసిన తర్వాత ఎప్పుడో చెప్పారు, అది ఎంత గొప్ప గ్లాసో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు ఆ గ్లాస్తోనే నీళ్లు తాపించారు. ఆ గ్లాస్ అంటే మీ నాన్నకు చాలా ప్రాణం. ఆ గ్లాస్ పగిలిపోయినందుకే మీ నాన్న దిగులుతో మరణించాడు. అప్పుడు చిన్న పిల్లవాడే, నీకు తెలియదు. నేను చేసిన పని వల్ల మా నాన్న మరణించాడా అని అనుకున్నావా? అవును, నేను చేసిన అప్పుడు ఆ రోజు అది ఎత్తేయలేకుండా ఉండవలసిందే, అప్పుడు మా నాన్న బతుకుండేవాడండి అన్నవా? పట్టుకుంది వాళ్ళకి. అంటే ఇది అర్థమైంది కదా. అంటే ఇది ఇక్కడితో అయిపోలే. ఇదేంటి చిన్న చిన్న విషయాలలో ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది, అక్కడికే వస్తుంది, అంటే ఇంకేదో జరుగుతుంది, అక్కడికే వస్తుంది. ఫస్ట్ కర్మ ఫలితము ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పట్టుకుంటుంది, ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుంది అన్నది ఏ రోజు నువ్వు దాన్ని తిరిగి పునర్దర్శించి చింతగా మార్చుకుంటావో, పశ్చాత్తాపంలోకి ఎంటర్ అవుతావు, అప్పుడు దాని ఫలితాన్ని నువ్వు అనుభవించే క్షణం స్టార్ట్ అయింది. ఇంకా ఒకటి. రెండవది, మనిషి చేసే పనులు 2 రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి ఇంటెన్షనల్, ఒకటి యాక్సిడెంటల్. అంటే కావాలని అనుకోకుండా తగిలింది, ఇగో ఇట్లా అర్జుడు బాగుంది పడ్డది అట్లా. ఇప్పుడు ఇదేంది? ఎదుటి వ్యక్తి తిడుతున్నాడు. ఈ కర్మ నేను కావాలని చేయలే, అనుకోకుండా, ఇట్స్ యాక్సిడెంటల్. అందుకని దీని ద్వారా వచ్చే ఫలితము నీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు. ఒకవేళ నువ్వు దీన్ని, అరే నేను తెలియకుండా చేశాను సార్, కావాలని చేయలేదు, నేను దానికి ప్రతిగా ఏం చేయాలో చెప్పండి, అది చేస్తాను. నువ్వు కర్మకి ఇంపాక్ట్ అవ్వకుండా దాన్ని సవరించే ప్రయత్నమే చేస్తున్నావు. ఇది మంచి స్థితి. అట్లా కాకుండా కావాలని ఇట్లా ఏదేమైనా ఈ పుస్తకం వేస్తే నువ్వు బాధపడతావు. ఇది నీకు ముఖ్యమైన పుస్తకం, నేను ముందే ప్రిపేర్ అయ్యొచ్చిన. ఆ తర్వాత ఏదో ఇట్లా అంటూ ఇట్లా కావాలన్నా నువ్వు మస్తు బాధపడ్డావు. ఇది ఇంటెన్షనల్గా చేసినావు. ఆ తర్వాత బాధపడి నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినావు. అప్పుడు అరే ఆ రోజు నేను అట్లా అవుతుంది అనుకోలేదు, నేను ఏదో ఆమెని బాధ పెడితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది చేసినా కానీ ఆమె పోతుంది అనుకోలేని వాడు ఆలోచించిన మరుక్షణం పట్టుకుంది ఫలితం, ఇంపాక్ట్ అయ్యాడు, జీవితకాలం వింటాడు. ఇది రెండవది, యాక్సిడెంటల్ అండ్ ఇంటెన్షనల్. సో ఎవరెవరైతే ఎగ్జాంపుల్ నడుచుకుంటూ పోతున్నా, అనుకోకుండా కాలు దాకింది, నడుచుకుంటూ పోతున్నా, కావాలనే కాళ్ళు తాకించాను. 2 తేడా ఉందా లేదా? సీసీ కెమెరా 2 ఒకలా కనబడవచ్చు, కానీ 2 మానసిక స్థితుల్లో వ్యత్యాసం ఉంది. సో చిన్నపిల్లవాడు గ్లాస్ ఎత్తేయడం యాక్సిడెంటల్, నాట్ ఇంటెన్షనల్. వాడు గ్లాస్ ఎత్తేసి అందరినీ బాధ పెట్టాలని ఎత్తేయలే, వాడికి ఏదో దొరికింది అట్లా ఎత్తేసాడు. వాడికి తెలియదు గ్లాస్ ఏమిటో, దాని విలువ ఏమిటో తెలియదు. అందుకని నువ్వు తెలియకుండా చేసింది మాఫ్, తెలిసి చేస్తే నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు మర్డర్ అంటున్నాం కదా, దాని అర్థం ఏంది? తెలిసి ప్లాన్ చేసి చేస్తున్నారు, అందుకని శిక్ష పడుతుంది, దాని ఫలితం వాడు అనుభవించవలసింది. ఇంకా జనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. నిర్భయ రేప్ కేసు ఇష్యూ ఉంది, అందరూ కోరుకున్నారు. ఆ 4 రేపిస్టులు 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉరిశిక్ష పడాలంటే జనాలందరూ మరణం కోరుకునేవారా? అందరూ ఉరిశిక్ష వేసిన రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. 5 మంది దుర్మార్గులు భూమి మీద నుంచి లేకుండా వేశారు. అంటే అర్థమైంది, జనాలు మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవట్లే, వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు, దానికి ఆ శిక్ష సరైనదే అని అనుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగని ఎవరిని చంపినా ఎట్లా చచ్చాడు సెలబ్రేట్ చేసుకుందని ఎవడు అనుకోడు అట్లా. సో ఒక కర్మ అది ఇంటెన్షనల్గా చేసినప్పుడు దాని ఫలితం నువ్వు తప్పకుండా అనుభవించవలసిందే. ఇన్స్టాంట్ కర్మ అంటారు, అంటే ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే అనుభవించేది శరీరం, ఇప్పుడు చేసిన దానికి ఎప్పుడైనా అనుభవించవచ్చు మనస్సు. చిన్న వ్యత్యాసం నువ్వు గుర్తిస్తున్నావా? చెప్పు. అంటే ఇప్పుడు చేసిన దానికి రిజల్ట్ ఇప్పుడే వస్తుంది ఒకటి, అది ఇన్స్టంట్ కర్మ శరీరానికి వర్తిస్తుంది. అంటే ఇది నెత్తికి కొట్టుకున్నా ఇప్పుడే నొప్పి లేచింది, కానీ నేను ఒక నెత్తికి కొట్టినా కానీ 5 ఏళ్ల తర్వాత బాధ అయింది నాకు. అబ్బా ఎవడు చెప్పాడు ఆ రోజు నువ్వు కొట్టావు కదా, అది అయిపోయింది, మర్చిపోయాడు, పనిలో పడిపోయాడు, ఉత్సాహంగా జీవిస్తున్నాడు. వీడితో క్రికెట్ ఆడుతున్నాడు, ఓ ఫ్రెండ్ వచ్చాడు, ఎరా బాగున్నావు అది ఇది అన్నాడు. బాగున్నాను, ఏమిటి సంగతి అంటే, అది నీకు తెలీదా ఆ రోజు నువ్వు కొట్టావు చూడు,
ఆ పిల్లవాడు ఆ గాయం వల్ల లోపల బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి మొన్న చచ్చిపోయాడు, బ్యాట్ పడిపించేట్లకి. నిజమా? అంటే ఇంపాక్ట్ అయ్యాడు. నీకు అర్థమైంది తేడా? అంటే మానసికంగా కర్మ ఉంది, దాని ఇంపాక్ట్ ఎప్పుడన్నా జరగవచ్చు. చనిపోయే క్షణం కూడా నువ్వు ఇంపాక్ట్ అవ్వచ్చు. జస్ట్ అవునా అని ఒక్క సెకండ్ మనం స్టాప్ అయిపోతాం, జస్ట్ అంతేనా దాని రిజల్ట్? లేదు, వాడు వెక్కి వెక్కి ఏడవచ్చు, వాడిని ఎత్తి బద్దలు కొట్టుకోవచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి నా జరిగింది తప్పండి, ఇప్పటి నుంచి నేనే మీ కొడుకు అనుకోండి, మీ అన్ని ఖర్చులు నేను భరిస్తాను అంటే దాన్ని బ్యాలెన్స్ చేయవలసిందే. ఏం చేస్తే ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా ట్రైన్ యాక్సిడెంట్ అయింది, గవర్నమెంట్ ఏం చేస్తే ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఎక్స్గ్రేషియా అంటే మరణించినందుకు కొంత వేతనం చెల్లిస్తుంది. ఒక 50 లక్షలు 2 కోట్లు అట్లా ఇస్తుంది. ప్రాణానికి విలువ ఉందా? లేదు. కానీ 50 లక్షలు ఇచ్చారనుకో, దాని అర్థం ఏంది? ఒకవేళ అతను బతుకున్నా కూడా మీకోసం ఏం చేసేవాడో, అతను లేడు, తప్పు జరిగింది, అయినప్పటికీ అతను బతుకుండి ఎంత డబ్బు సంపాదించగలడో అంత డబ్బు మీకు ఇస్తున్నాము. అందుకని అతను లేడన్న విషయాన్ని అంగీకరించి మా తప్పు మేము ఇట్లా సరి చేసుకుంటున్నాం. ఇది రికోర్స్. సో కర్మ ఉంది, కర్మ ఫలితం ఉంది. ఎవరికి అంటుకోదు? ఎవడైతే పూర్తి ఎరుకలో కర్మలు చేస్తున్నాడో అట్లాంటి వాడికి ఈ నెగిటివ్ ఇంపాక్ట్, పాపభీతి అట్లాంటివి ఏమి అంటుకో. అతను ఏమి చేసినా ఎరుకలోనే చేస్తాడు. అంటే అతను అన్కాన్షియస్గా ఏది చేయడు. తను మాట్లాడినా, తను కదిలినా, తను ఎవరికైనా ఏదైనా చేసినా, చివరికి ఒక దెబ్బ కొట్టినా తెలిసే చేస్తాడు. అతని ఉద్దేశం దేన్ని నాశనం చేయడం కాదు, అతని ఉద్దేశము అన్నిటిని నిలబెట్టడమే. అయితే పప్ప, ఎవరైతే అర్థం చేసుకుంటారో, రియలైజ్ అవుతారో, అబ్బా నేను ఆ రోజు చేశానా అని ఇంపాక్ట్ అవుతారో, ఆ క్షణం కొంచెం బాధపడితే ఓకే. కానీ వాళ్ళకైతే ఏదైతే నష్టం భారీగా జరిగిందో అక్కడికే వస్తుంది, వీళ్ళకంతా జరగట్లేదు. అక్కడికే వస్తున్నా, మళ్ళీ అది నెక్స్ట్ స్టేజ్. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు కావాలనే ఇద్దరు వ్యక్తులు ఒకరిని తన్నారు, ఓకేనా? ఆ ఫస్ట్ తనిన వ్యక్తి తర్వాత బాధపడ్డాడు ఇంటికి వెళ్ళి. అరే ఏదో కోపంలో ఏదో ఇట్లా అందాం అనుకున్నా, అతను తగిలింది, బాగా డొక్కలు తగిలింది, చాలా గాయమైంది, ఇప్పుడు నేను నాకు తినబుద్ధి అయితే లేదు, వాడికి వెళ్ళి సారీ చెప్పాలా లేకపోతే ఏమనుకుంటాడు, ఇదంతా నడుస్తుంది. రెండోవాడు అంటాడు, తనిన్న అయితే ఏంది, బరాబర్దంతా, మళ్ళీ వస్తే మళ్ళదంతా. ఎప్పుడైతే సమర్థించుకుంటున్నాడో వాడికి కర్మ ఫలితం అంటుకున్నట్టు కనిపిస్తున్నది. కానీ వాడు రాను రాను జీవధార అంటే ఏదైతే లైఫ్ సోర్స్ ఉందో దాని నుంచి బయటకు వచ్చి చాలా సఫరింగ్ అనుభవిస్తాడు భవిష్యత్తులో. అంటే ఏది తీసుకున్నంత మాత్రాన నీకు పట్టుకోకుండా ఏముండదు. అలాగే నేను కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడతలేను. నీ మనస్సు నీకు అసలు మనసు ఇప్పుడు పిచ్చివాడు మర్డర్ చేశాడు అనుకో, ఏ శిక్ష ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. అతను పిచ్చివాడని తెలిస్తే తీసుకొని పిచ్చి ఆసుపత్రిలో వేస్తారు, జైలు లేరు. అరే పిచ్చివాడిని, తను పిచ్చివాడి చేతిలో రాయి అని అందుకే అంటారు కదా, వాడు ఎక్కడ వైపు సుడతాడో తెలియదు. అందుకని పిచ్చివాడు ఒకరిని తలబలగొట్టినా వాడు ఏనాడు బాధపడ్డు, ఎందుకంటే అతనికి తెలియదు ఇతను ఏం చేస్తున్నాడు. తెలియనప్పుడు అది కర్మ ఎట్లయితుంది, ఆ కర్మకు ఫలితం ఎట్లా అనుభవిస్తాడు. ఊరికి ఆలోచించుకోవాల్సింది చిన్న చిన్న. అంటే మనం డే టు డే లైఫ్లో ఎదరినో కలుస్తుంటాం, తెలుసో తెలియకో ఒకరిని మాట అంటాం, ఒక బూత్ అంటాం, సమర్థించుకుంటాం. అట్లా కాకుండా నీ ఉద్దేశం ఏంది జీవితంలో అనేది డిక్లేర్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. నువ్వు మనుషుల్ని కలుస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఒక ఇల్లు కొనుక్కున్నావు, 2 వస్తువులు కొనుక్కున్నావు, బట్టలు కొనుక్కున్నావు, దాంట్లో ఒక మూల ఉద్దేశం ఏంటి? సామరస్యమే. నువ్వు ఫ్రెండ్షిప్ అంటే ఏందో తెలుసా? సామరస్యం కుదిరిన జంట అని. అంతకుమించి దానికి నిర్వచనం ఏముంది? హీఈస్ మై గ్రేట్ ఫ్రెండ్ అంటే మా ఇద్దరి మధ్యన గొప్ప సామరస్యం ఉంది. వాళ్ళు చాలా అన్యోన్య దంపతులు అంటే గొప్ప సామరస్యం ఉంది. అసలు కారు పోతుంది, శబ్దమే వస్తలేదు, కారులో ఉన్న అన్ని టూల్స్ మధ్యన సామరస్యం ఉంది, అవునా కదా? ఫ్యాన్ తిరుగుతుంది, శబ్దం వస్తలేదు, నట్లు బోల్ట్ల మధ్యన సామరస్యం ఉంది. నువ్వు పడుకుంటే టక్క నిద్ర వచ్చింది, నీ అన్ని అవయవాల మధ్యన సామరస్యం ఉంది. నీ పక్కన ఎవరికి వచ్చినా అందరికీ ఆనందంగా ఉంది అంటే నీ చుట్టుపక్కల సామరస్యం ఉంది, అవునా కదా? సో
ఈ పర్పస్ని గుర్తించి సామరస్యాన్ని ఎవడైతే గుర్తిస్తాడో సమస్త ప్రాణకోటి తనలో భాగమని గుర్తించిన తర్వాత వాడు ఒకడికి ద్రోహం ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఎవడన్నా మూర్ఖుడు తప్ప తన చేయిని తానే ఎందుకు కొట్టుకుంటాడు? ఇట్లా ఎవడు ఆవేశంలో చేయడం వేరే. ఎందుకు చేయవు? నీలో భాగమైన దాన్ని నువ్వు ఎందుకు హింసిస్తావు? నీ తొడ నువ్వే గిచ్చుకుంటావు. ఎందుకు గిచ్చుకోవు? వేరేవాడు ఎందుకు గిచ్చుతాం? వేరేవాడు ఎందుకు కొడతాం? అది నీది కాదు అన్న ఒకే ఒక భావన వల్ల. సో ఆధ్యాత్మిక సారం ఏంది? ఎవడు కర్మ ఈ చట్టం నుంచి తప్పించుకుంటాడంటే ఎవడైతే నిష్కామ కర్మ చేస్తాడో వాడు దాని నుంచి బయటపడతాడు. రెండవది, ఎవడైతే సర్వము నాలో భాగం, అందుకని నేను చేసే ప్రతి పని, నేను మాట్లాడే ప్రతి మాట, నేను నా ప్రతి కదలిక సామరస్యాన్ని సృష్టించడానికి తప్ప విధ్వంసానికి కాదు అని ఎవడైతే గుర్తించి కదులుతాడో వాడికి ఏ కర్మ ఫలితం ఉండదు. అంటే వాడు ప్రతి పని ఎరుకలో చేస్తున్నాడు. ఇది ఎట్లా చెప్పొచ్చు? ఒక సోబర్గా ఉన్న వ్యక్తి, మంచిగా ఉన్న వ్యక్తి కిచెన్లో లేదా రోడ్డు మీద వెళ్తున్నాడు, అమెరికా వెళ్ళాడు, మన కాశ్మీర్ వెళ్ళాడు, ఒక్క యాక్సిడెంట్ కాకుండా పోయాడు. అదే ఒకటి తాగి నడిపాడు, డిస్ట్రక్షన్ ఏర్పడ్డది కదా. అంటే తనలో సామరస్యం కోల్పోవడం వల్ల అంత సామరస్యం కోల్పోయింది బయట కూడా. తనలో ఎంత సామరస్యం ఉందో, ఎంత ఇంటిగ్రిటీ ఉందో అప్పుడు అన్ని విషయాలు సామరస్యంగా సాధించబడ్డాయి. ఓకే పప్పా, అయితే కర్మ యొక్క రిజల్ట్ 2 టైప్స్ నువ్వు చెప్పినట్టు. అయితే కొంతమంది నెక్స్ట్ వేరే బాడీ తీసుకుంటారు. అప్పుడు కొంతమంది ధనికుల ఇంట్లో పుడతారు. ఇదంతా భావనలే, దానికి ప్రూఫ్స్. అది ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన, అదొక బోగస్ థియరీ. ఎందుకు బోగస్ థియరీ? ఈ కాంటెక్స్ట్లోనే అసలు ఇంకో జన్మ తీసుకొని నువ్వు వేరే ధనికులంట్లో పుట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ వ్యక్తి నీవే అని నీకు ఎరకలేనప్పుడు నువ్వు ఏ ఇంట్లో పుట్టినా ఒకటే. ఎరుక వచ్చింది, కానీ అది ఆ గత జన్మలో నేను సఫరింగ్ అయిన వాడిని, ఇది నేను అని వాడిని ఇప్పుడు ఎగ్జాంపుల్ నీవు అది తెలియనప్పుడు. నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడిగితే చాలామంది ఎవరికి అంటే నవ్వారంతే. అంటే ఇట్లాంటి ప్రశ్నలు ఎవరు అడగలే, చిన్న చిన్న ప్రశ్నలే కానీ దిమ్మ తిరిగే ప్రశ్నలు. ఇప్పుడు నువ్వు చనిపోయి స్వర్గానికి పోతావని చెప్తారు కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత నీ మెమరీ కూడా పోతుంది కదా. అప్పుడు స్వర్గం అని నీకు ఎట్లా తెలుస్తుంది? తద్వారా నువ్వు బక్కలింగాయపల్లికి పోయినా స్వర్గం అదే అనుకుంటావు. రెండోది, ఒకటి అది ఏం తెలియనప్పుడు నువ్వు అనుభూతి ఎట్లా చెందుతావు? ఎగ్జాంపుల్, కృష్ణుడు ఇలా ఉంటాడు నీకు ఎప్పుడు తెలియదు. అప్పుడు కృష్ణుడు చెదురు నిలబడితే నీకు ఎట్లా తెలుస్తుంది? కృష్ణుడు అంటే ఫ్లూట్ ఉంటుంది, పింఛం ఉంటుంది, వెనుక గోవులు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడు మామూలుగా షర్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు అనుకో, నువ్వు గుర్తుపట్టగలవా? అసలు నువ్వు గుర్తుపట్టేది మనిషి యొక్క స్వరూపాన్న రూపాన్న? 99% రూపం మీద ఆధారపడతారు. అమ్మాయి అందంగా ఉందని చేసుకున్నాం, అది రూపం. వచ్చిన తర్వాత తెలిసిన స్వరూపం. అమ్మో గయ్యాలి బాబాయ్ అంటారా లేదా? స్వరూపం చూసేవాడు వాడి లైఫ్ వేరే. ఇప్పుడు చాలామందిని అడుగుతున్న, కృష్ణుడు నిజంగా గెటప్ మార్చుకుని వస్తే నువ్వు ఎట్లా గుర్తుపడతావు? అదే మన కొడుకు ఎన్ని గెటప్లు మార్చుకుని వచ్చినా గుర్తుపడతాం మనం. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో స్వరూపాన్ని చూస్తున్నాం, రూపాన్ని పట్టించుకోవడంలే. కొన్ని విషయాలు రూపాన్ని పట్టించుకుంటున్నాం, స్వరూపాన్ని పట్టించుకోవట్లే. కొన్నిసార్లు ప్రతిరూపంగా చూసుకుంటున్నాం, కొన్నిసార్లు అపురూపంగా చూసుకుంటున్నాం కదా. ఆ తర్వాత చాలా అత్యంత స్వస్వరూపానుభవం కలుగుతుంది. అంటే నేను ఒకటే, నేను ఏ మూలం నుంచి వచ్చాను, నువ్వు ఆ మూలం నుంచే వచ్చావు. అలాంటప్పుడు నువ్వు ద్రోహం ఎట్లా చేస్తావు? ఇది నా క్వశ్చన్. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక యోగి లక్షణం ఉన్నవాడు పక్కవాడిని కొట్టడు, అంటే బాధ పెట్టడానికి. ఎందుకు కొట్టాడు చెప్పు? తాను నేనే అని తెలుసుకున్న తర్వాత ఎట్లా కొడతాడు అనేది ప్రశ్న. అట్లా కర్మ నుంచి నువ్వు ఏమంటారు, ఎరుకతో చేసిన కర్మలోకి ఎంటర్ అయ్యి ఎరుకలో చేసిన కర్మ ఫలితం వల్ల నువ్వు మానసికంగా ఎలాంటి క్లేశాన్ని కానీ క్షోభాన్ని కానీ అనుభవించిన జీవితాన్ని ఎరుక అంటేనే అది. అయితే పాప, ఎదుటి వ్యక్తి ఇప్పుడు సంథింగ్ మన ఫ్రెండ్ ఉన్నారు లేదా నా కొలీగ్ ఉన్నారు అనుకున్నా, ఫుల్ డ్రింక్ చేస్తున్నారు సంథింగ్ అనుకున్నా, అప్పుడు తాను నేనే అనుకోవాలా? అనుకోవద్దు. మరి ఇప్పుడు తాను కొట్టిండు, అయితే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది నీవేం చేస్తావు అనే పాయింట్. ఇప్పుడు ఒక చిన్న జోకిన నేను, ఒక కొడుకు ఇంటికి వస్తాడు, చిన్న పిల్లవాడు, ముఖం మీద దెబ్బలు తగిలి ఉంటాయి. ఏమైందంటే సోముతో గొడవైంది అని చెప్తాడు. చెప్పాను నీకు, ఎప్పుడు గొడవైనా
5 లెక్క పెట్టుకోకుండా గొడవలకు దిగొద్దని, 10 లెక్క పెట్టుకోకుండా. అప్పుడు వాడు అరుస్తాడు వాళ్ళ అమ్మ మీద, నువ్వేమో 10 లెక్క పెట్టుకోమన్నావు, గొడవ స్టార్ట్ అవ్వగానే నేను కళ్ళు మూసుకుని 10 లెక్క పెట్టుకున్నా, కానీ వాళ్ళ అమ్మ 5 లెక్క పెట్టుకోమని చెప్పిందంట. దాంతో వాడు 5 లెక్క పెట్టుకోదని నా మూతి మీద గుద్దాడు. అంటే నాకు దెబ్బలు తగిలాయి. సో మీరంతా ఏదో ఒక్క సంఖ్య చెప్పండి, ఎంత లెక్క పెట్టుకోవాలి. ఇదైతే అర్థమైంది కదా కాంటెక్స్ట్. ఇప్పుడు నీవు ఏం చేస్తావన్నదే కర్మకు సంబంధించింది, ఎదుటి వ్యక్తి నీతో ఎట్లా ఉంటాడు అన్నది కాదు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి తాగితే నువ్వు తాగినట్టు కాదు. నీలో ఎప్పుడు వేరే అంటే కర్మ దాని యొక్క మూలంలోకి వెళ్ళే కంటే ముందు ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక భావనను నువ్వు కలిగినవు. అదేంది, అందరూ నా వాళ్ళే అని. ఒకవేళ ఒక కొడుకో లేకపోతే భర్తనో భార్యనో నీవాడు అనుకున్నప్పుడు అతను తాగొస్తుంటే నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఒక యాంగిల్లో బాధపడతాం, ఒక యాంగిల్లో కొంతకాలం చూస్తాం, వద్దని లేదా మానేయమని చెప్తావు జనరల్. అది ఎందుకు చెప్తున్నావు? నీవు బాధపడుతున్నావు గనుక, అది నీలో భాగము గనుకనే దాన్ని సరి చేయాలనుకుంటున్నావు. అందుకని అక్కడ సెటిల్ అయిపోతుంది మ్యాటర్. ఒకవేళ ఇప్పుడు నా వేలు కాలు దెబ్బ తగిలింది, ఇది మెల్లమెల్లగా దాని యొక్క ఎనర్జీ కోల్పోయి ఊగులాడుతుంది. మొదట ప్రయత్నం చేస్తా, ఒక టైంలో ఇది పనిచేయదని తెలిసినప్పుడు దాని గురించి ఆలోచన మానేస్తా. అట్లనే నాలో భాగమైనప్పటికీ అది నా పరిధిలో లేదని తెలిసినప్పుడు దాన్ని పక్కకు నెట్టేయడమే. ఇప్పుడు మనం పంట పొలాల్లో ఉండి ఒక పక్క చెట్లు నాటుతూ ఒక పక్క కలుపు పిక్కుతాం. అంత నీదే. కొన్ని ఉండాలి, కొన్ని ఉండకూడదు, కొన్ని గురించి ఆలోచించాలి, కొన్ని గురించి ఇవన్నీ భావనలకు సంబంధించినవి. ఇది మ్యాథమెటికల్గా మనం చెప్పుకోవడానికి లేదు. అంటే నువ్వు నేను ఒకటి కాబట్టి నీ ఆశ నాకు రాశి లేదా అట్లా లేదు. ఇది భావన మాత్రం కాదు. మూలానికి సంబంధించిన విషయంలో నీవు నేను ఒకటని, మిగతా అన్ని విషయాలు నువ్వు వేరే నేను వేరే. సో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్, మన సోర్స్ ఒకటి. అంటే నీవు పీల్చే గాలి, నేను పీల్చే గాలి ఒకటి. ఇద్దరిలో నీలో భేదభావం లేదు, నాలో భేదభావం లేదు, కాబట్టి మన ఇద్దరం ఒకటి. తింటున్నప్పుడు నువ్వు ఒక ఆఫీసర్ గాను, నువ్వు ఒక బ్రాహ్మణుడు తినడం లేదు, ఆకలిని అడ్రస్ చేస్తున్నాం. అట్లా ఆకలి విషయంలో మన ఇద్దరం ఒకటి. తర్వాత ఆత్మ విషయంలో మన ఇద్దరం ఒకటి అని తెలుసుకున్నాం. ఏదో సమ్హౌ యూ హ్యావ్ రియలైజ్డ్. కులం విషయంలో నువ్వు నేను ఒకటి కాదు, కానీ ఆకలి విషయంలో మన ఇద్దరం ఒకటి. సాక్షి భావన ఎందుకు చెప్పాను? అంటే ఇప్పుడు నువ్వు నేను ఒకటి అన్నది ఏదైతే కాంటెక్స్ట్ ఉందో అది ప్రకృతిలో మాత్రమే. ఏ విషయంలోనూ నీవు నేను ఒకటి కాదు. నా నాలెడ్జ్ వేరు, నీ నాలెడ్జ్ వేరు, నా ఎత్తు వేరు, నీ ఎత్తు. ప్రకృతిలో మూల విషయాల్లో మాత్రమే ఒకటి. జనన మరణ విషయాల్లో మనం ఒకటి. కానీ ప్రపంచంలో ప్రకృతిలో అయినా కొన్ని కలుస్తుంది, కానీ ప్రపంచంలో అసలు ఏవి కలవవు. అందుకే అప్పుడప్పుడు బలవంతంగా కలుపుతాం మనం. అంటే బలవంతపు సామరస్యం. ఒక 2 కుటుంబాల మధ్యనే పెళ్లి జరుగుతుంది. ఆ రోజు బలవంతపు సామరస్యం ఏర్పాటైంది. మళ్ళీ కొంతసేపు అది ఉండి మెల్లమెల్ల విచ్ఛిన్నతలోకి వస్తుంది. సో నేను ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కర్మ ఉంది, కదలికనే కర్మ ఒకటి. కర్మ ఇంటెన్షనల్ ఉంది, డైరెక్షనల్ ఉంది, యాక్సిడెంటల్ ఉంది. డైరెక్షనల్ అంటే నేను ఎప్పటి నుంచి ఇదే చేస్తాను అనుకొని చేయడం. ఇంటెన్షనల్ అంటే కావాలని చేయడం. యాక్సిడెంటల్ అంటే అనుకోకుండా చేయడం. ఇప్పుడు మనం పూల పార్కు అది వ్యక్తిని బట్టి. ఆ వ్యక్తి పిచ్చివాడు అనుకో, అసలు ఇంటెన్షనల్ లేదు, యాక్సిడెంటలీ ఉంది. డైరెక్షన్ అసలే ఉండదు. పిల్లవాడు అనుకో, ఇంటెన్షనల్ లేదు, యాక్సిడెంటల్ లేదు, డైరెక్షన్ లేదు, ఆట మాత్రమే ఉంది. అప్పుడు ఇంటెన్షనల్. ఏదేమైనా ఈరోజు నేను పోయి దాన్ని మూతి వలగొడతా అంటే నువ్వు ప్రిపేర్ అయినావు. పలగొట్టిన తర్వాత వాళ్ళు కేసు వేశారనుకో, దాని ఫలితం అనుభవించింగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. ఎవరన్నా తాగుతున్నారనుకో, తాగుడు మంచిదా కాదా అనే దానికి ఒక పెద్ద జవాబు ఇచ్చాడు. తాగుడు మంచిది కాదయా ఒకటి. కానీ తాగుతున్న వ్యక్తి ఎందుకు తాగుతున్నాడో మనకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. చేసుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. ఒకవేళ ఆ తాగిన వ్యక్తి తాగడం వల్ల తనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే చింతించని మనస్సు తనకుంటే, అక్కడ నేను వస్తున్నా, అక్కడికి వస్తున్నా అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 5వ అంతస్తుకు పోవాలి. నువ్వు ఒకటేసారి 5వ అంతస్తుకి ఎట్లా పోతావు? ఫస్ట్ వ్యక్తి, తర్వాత కుటుంబము,
ఆ తర్వాత స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆ తర్వాత మిగతా మానవ సమాజం అంతా అంచెలంచెలుగా ఉంది. అట్లా ఎట్లా ఇప్పుడు ఆ వ్యక్తి అనాథ అనుకో, నేను చెప్పింది వర్కౌట్ అవుతుంది. అట్లా కాకుండా కుటుంబ సభ్యులతో ముందే తెగదెబ్బలు చేసుకున్నాడు అతను. అందుకని కుటుంబ సభ్యులు ముందే నిర్ణయించుకున్నారు వీడు ఉన్నా పోయినా మాకు అభ్యంతరం లేదని. అలాంటి సమయంలోనూ ఒకవేళ తను చేసిన పనికి తను రిజల్ట్ని అంగీకరించగలిగితే, అవునయ్యా నేను తాగాను, నా కాలేయం చెడిపోయింది, నాకు ఏ బాధ లేదు, నేను పరిపూర్ణంగా అనుభవించాను, మీకంటే కొంత తక్కువ బతకొచ్చేమో, బట్ నేను అనుకున్నదంతా చేశాను, ఇది ఒకటేదో పట్టుకుంది, పోతే పోతాను, నాకే బాధ లేదండి అని అనుకుంది, నేను తెలిసిన ప్రాబ్లం. కర్మేం పట్టుకోవాలి, ఫలితమేం పట్టుకోవాలి. ఎందుకంటే అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత బాధ ఒక యంగ్స్టర్ తాగుతారు, స్టూడెంట్స్ దానికి సూత్రం ఇదే. దాని ఫలితాన్ని నువ్వు అంగీకరించగలిగితే అక్కడి నుంచి జీవితం వేరే. అవును నేను తాగాను, దాన్ని అంగీకరిస్తున్నా, ఎస్ నేను ఇప్పుడు దాన్ని మార్చుకుంటాను. అక్కడికే చెప్తున్నా కర్మ ఫలితం రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు జూదం ఆడుతున్నావు, నువ్వు కుటుంబానికి ఏం నిజం చెప్పట్లే, ఒక 10 లక్షలు అప్పు చేశావు, హఠాత్తుగా నువ్వు మరణించావు, ఇప్పుడు అందరూ వచ్చి కుటుంబం మీద పడ్డారనుకో, అప్పుడు కర్మ ఫలితం కుటుంబానికి అంటుకుంది. రెండవది, నువ్వు బతుకున్నప్పుడే అప్పులలో వచ్చి ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారనుకో, దానివల్ల నీ భార్య ఏదో అన్నదనుకో, అప్పుడు నువ్వు బోరుని ఏడ్చావనుకో, నువ్వు చేసిన కర్మ ఫలితం మొదటిసారి పట్టుకుంది. అక్కడి నుంచి దాన్ని సరి చేసుకునే వరకు నేను వెంటాడుతుంది. అదే చెప్తున్నా నేను, అదే చెప్తున్నా. నేను ఫస్ట్ మళ్ళీ అక్కడికి వచ్చింది. అందుకే ఎరుకలోకి రావాలి. నీ కుటుంబ సభ్యులు నీ శరీరంలో ఒక భాగం అనుకున్నప్పుడు, నువ్వు స్నానం చేయించినప్పుడు ఒక వేలిని తడపకుండా అయితే చేయవు కదా, అట్లా తడిపే చేస్తావు కదా. అట్లా నీ కుటుంబం అనుకున్నప్పుడు నువ్వు అన్నీ వాళ్ళకి చెప్పాలి. నేను జూదం ఆడుతున్నాను, 10 లక్షలు అప్పయింది, కానీ తీరుస్తాను, ఐఎమ్ సారీ, తీర్చగలనన్న నమ్మకంతో నేను చేశాను, మీరు గాబరపడకండి, ఒకవేళ నేను ఇంట్లో లేకపోతే వాళ్ళు వస్తే ఇట్లా చెప్పండి, నేను పోయాను అనుకోండి, ఆ ప్లాట్ వాళ్ళకి రాసి ఇచ్చేసేయండి, ఓకేనా అని చెప్పావనుకో, క్లేశం ఉండదు. డ్రింకింగ్ విషయంలో ఏదైనా నీవు ఎట్లా చెప్తావు, ఎట్లా కన్విన్స్ చేస్తావు అనేది నీ చేతులు. కన్విన్స్ చేయడం ఓకే అప్ప, దాని రిజల్ట్, కర్మ యొక్క రిజల్ట్ అనేది ఎవరు వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ అనుభవిస్తుందా? ఫ్యామిలీ కూడా అనుభవిస్తుంది. ఎందుకు, ఇతను ఎక్స్టెండెడ్ బాడీనే కదా. నేను అంటున్నా ఇప్పుడు ఇది ఎవరైనా అనుభవించవచ్చు. ఇప్పుడు భగత్ సింగ్ మరణిస్తే దేశమంతా బాధపడ్డది. సో ఎక్స్టెండెడ్ బాడీ ఎంత దూరం ఉన్నా ఉండొచ్చు, బట్ రియల్గా కర్మ ఫలితం కాదు, అస్సలు కాదు. నెక్స్ట్ ఎప్పుడన్నా గుర్తు చేసి ఒక చిన్న టాపిక్ చేద్దాం. ఇంట్లో ఉన్న వాళ్ళు రక్త సంబంధికులు, మన కుటుంబ సభ్యులు బయట ఉన్నారు. ఓకే ఇప్పుడు చూడు పప్ప, ఇప్పుడు మన చిన్న టాపిక్ వచ్చింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరైనా తాగుతారు, ఎవరైనా హెల్త్ పాడు చేసుకుంటే మనకు బాధ అవుతుంది, అవునా? ఫ్యామిలీకి బాధ అయితే ఓకే, ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ బాధ అవుతుంది, వాళ్ళకి మనకి ఏ రిలేషన్ ఎందుకు బాధ అవుతుంది అంటే అది కూడా ఫ్యామిలీనేనా? ఎందుకు అలా అవుతుంది? ఫ్యామిలీ అంటే నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అట్లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో సంబంధం. కుటుంబ సభ్యుల రక్త సంబంధం కాదు. ఇప్పుడు భగత్ సింగ్ ఏ విధంగా దేశం గురించి ఆలోచించాడో అట్లాగే ఆలోచించేవాళ్ళు అంతమంది ఉన్నారు, కానీ భగత్ సింగ్ ఉన్నంత ధైర్యం లేదు, అందుకని వాళ్ళు చేయలేకపోయారు. అతను చేశాడు, అసూలు బాశాడు, ఉరిదీయబడ్డాడు, అందువల్ల దేశం అంతా పూర్ణ విలపిస్తుంది. ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నా నేను, కానీ ఇంపాక్ట్ నేను అంటున్నా నిజంగా కర్మ ఫలితం కుటుంబ సభ్యులు కాకుండా నేను ఏదైనా చేసినప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో తిరిగి దాన్ని తలుచుకున్నప్పుడు నాలో మొట్టమొదటిసారి గిల్ట్ కానీ బాధ కానీ చింత కానీ పట్టుకుని చూసావా, అక్కడి నుంచి నీ కర్మ స్టార్ట్, నీ కర్మ ఫలితాన్ని అనుభవించే క్షణం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇది మనం చేస్తున్నాం. ఒకవేళ అలా సాడ్గా ఫీల్ కాలేదు అయితే కర్మ ఫలితం రాదా? అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఒక దావుద్ ఇబ్రహీం లాంటి వాడు ఉన్నాడు, తను 100 మందిని చంపాడు, బిన్ లాడెన్ 100 మందిని చంపాడు, వాళ్ళు ఎప్పుడు బాధపడలే. అంటే ఎప్పుడైతే తనను తాను జస్టిఫై చేసుకుంటాడో వాడు మూర్ఖుడు. బేసికల్గా అతనిలో ఏ సంవేదన రాయితో సమానం. అంతే, లేదు. అదే అది వ్యక్తి బట్టి అదే చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంటల్గా చేసేవాళ్ళు ఉన్నారు, మెకానికల్గా చేసేవాళ్ళు ఉన్నారు, డైరెక్షనల్గా చేసేవాళ్ళు ఉన్నారు, ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు ఉన్నారు, తెలియక చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల కర్మలు ఉన్నాయి. ఇప్పుడు
నేను ఒక మాట ఒకసారి నేను ఒక మాట చెప్తా, నువ్వే చెప్పు. ఆర్మీలో ఉన్నవాడు వేరే దేశం సైనికుని చంపుతున్నాడు, కర్మ ఫలితం పట్టుకుంటుందా పట్టుకోదు? ఎక్కడన్నా బాధపడతాడా? కర్మ ఫలితం అంటే బాధపడతాడా? ప్రౌడ్గా ఫీల్ అవుతాడా? లేదు, ఎందుకంటే అతని థాట్ అక్కడ బలపడింది, ఏమని నేను దేశం కోసం చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ అట్లనే ఎవరెవరైతే బాధపడతలేరో వాళ్ళ కర్మకి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి వదిలేయంగా. ఇప్పుడు నేను ప్రతిరోజు ఒక వస్తువు కింద కొడతా, నేను సంపాదించిన నేను పలగొడతా అన్నాడు అనుకో, వాడు ఎప్పుడు బాధపడ్డా. అయితే పప్ప ఇక్కడ మనం బాధపడడం గురించి వదిలేద్దాం. ఎవరైతే చేసిరో, ఎవరైతే అని పడిర్రో, ఓకేనా? అయితే ఇప్పుడు ఫ్యామిలీలో ఫాదర్ ఉంటాడు పప్ప, వాళ్ళ కూతురికి వైఫ్కి ఇంకా వాళ్ళ సేమ్ వాటా ఇస్తాడు అనుకున్నా వాళ్ళ కొడుక్కి. అలానే నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరో ఒకరు లేరా? ఎవరైతే ఉన్నారో అక్కడికే వస్తున్నా. సాంప్రదాయబద్ధంగా ఆలోచిస్తే ఉన్నారు. అప్పుడు అప్పుడు అది లేనే లేదు. ఇంకా అప్పుడు అన్ని కర్మలకు బాధుడు అతడు, ఆ పరమాత్మ. ఎవరి ఇప్పుడు నీతో మర్డర్ చేయించింది అతనే, నీకు మరణశిక్ష వేయించింది అతనే, అక్కడితో ఎండ్ అయిపోయింది. అయితే చేపించిన వాళ్ళకు కూడా, చేసిన వాళ్ళకు కూడా వచ్చేది ఉంటది అతని ద్వారా. ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ రాయి వేసిన, నువ్వు నన్ను అనుకోకు, మనం అనుకోవద్దు. సంథింగ్ ఏ పర్సన్ ద్వారా బి పర్సన్ కొట్టబడ్డాడు సంథింగ్. అయితే అతని ద్వారా ఇతను పెయిన్ అనుభవించేది రాసింది అతనే. ఒకవేళ నమ్మిన వాళ్ళది వేరే. ఇప్పుడు జీసస్ నమ్మితే జీసస్ అనుకుంటాడు, సత్యం మీద ఎవరు లేడు పైన. నువ్వు దేవుడు అంటే పైకి అంటున్నావు కదా, ఇక్కడ ఎందుకు ఉండొద్దు? అంటే నువ్వు కాదు, మనుషులకి భావనలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా చూడలే. అందుకని సాంప్రదాయబద్ధంగా జవాబులు వేరు. నేను చెప్తున్నది ఆధ్యాత్మిక పరంగా. నీ మనస్సు, నీ ఎరుక, నీ యొక్క చైతన్యము, నీ కదలిక, జీవితం పట్ల సంపూర్ణ అవగాహన అక్కడి నుంచి తీసుకునే స్టాండ్ గురించి నేను మాట్లాడుతున్నది. సాంప్రదాయం వస్తే ఈ చర్చనే లేదు. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి రియలైజ్ అవుతామో అప్పుడే దాని కర్మ. రియలైజ్ కాదు, చింతల్లో పట్టుపడతాము. రియలైజ్ అయితే కర్మకి రికోర్ స్టార్ట్ అయింది. నేను తప్పు చేశాను, బాధ ఫస్ట్ చింత పట్టుకుంది. అబ్బా రోజు అలా చేసేది లేకుండే, నేను తెలియక చేసిన అని. అంతెందుకు నీకు వీడియో చూపిస్తా. చిన్న చిన్న పిల్లలు కావాలని ఆ కాలేజ్ డేస్లో ఎవరినో చంపడము, చెట్టు గుద్ది చంపేయడము, లేకపోతే కారు తీసుకెళ్ళి చంపేయడము, లేకపోతే దొంగతనాలు చేయడము, తర్వాత ఒక సంవత్సరానికి కోర్టులో తీర్పు వేయడం వచ్చినప్పుడు ఘోరంగా ఏడుస్తారు. అసలు నేను కావాలని చేయలేదు, నాకు తెలియక చేసిన, అందుకు క్షమించండి, నన్ను వదిలేయండి, ఇప్పటి నుంచి మంచి బతుకుతా అని చెప్తారా లేదా? ఇప్పుడు చింత పట్టుకుంది వాడు, అవకాశం లేదు వాడు. ఇప్పుడు నెక్స్ట్ అట్లా నీకు శిక్ష పడలేదు కానీ నీకు నువ్వు శిక్ష చేసుకున్నావు. శిక్ష పడ్డట్టు ఫీల్ అయినావు. ఆ రోజు నేను చేసేది లేకుండే, అట్లా చేసేది లేకుండే అన్నవా, చింత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ చింత ఎక్కువసేపు ఉండకుండా అట్లనే ఉన్నావు అనుకో, చింతించి మరణిస్తావు. పేర్లు చెప్పకూడదు. ఒక కొడుకు యాక్సిడెంట్లో పోతే ఆ రోజు తానే బయటికి పంపించిన అని ఒక తల్లి, నాకు తెలిసిన ఆవిడ, చింతించి మరణించింది విదిన్ 6 monthsలో. ఇది ఒకటి. రెండవది, ఈ చింతించిన వాడు ఒకడు విదిన్ 3 monthsలో బయటపడ్డాడు. ఆ వ్యక్తి చింతరించి బయటపడ్డాడు. చింతించేవాడే. నీ తప్పు చేసిన చింతించాడు, 2 నెలలు ఉన్నది, 3 నెలలు బయటపడ్డాడు. నేను చింతించినా దానికి కోర్సు కరెక్షన్ చేయవలసిందే అని అప్పుడు ఆ నష్టం జరిగింది. దాన్ని నా స్తంభమైనా సరే నేను వాళ్ళకి న్యాయం చేస్తాను. నేను అయిపోయా, కర్మ ఫలితం నుంచి బయటపడి, దాని యొక్క ఎఫెక్ట్ నుంచి బయటపడి. అంటే మరి ఈ కర్మ ఫలితం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? నీకు తెలుస్తుంది. నువ్వు చేసే పనిని ఇంపాక్ట్ కావద్దని కాదు, అసలు కర్మ చేస్తున్నప్పుడే ఎరుకలో చెయ్యి. రెండోది, దాని నిష్కామము చెయ్యి, స్వార్థం కోసం చేయొద్దని చెప్పారు. అట్లా ఉండదు, తద్వారా అనుభవించు. ఒకవేళ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ పర్సన్ చెప్పిన తంతే తన్నినారా బాయ్ అయితే అట్లాంటి సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, వాడికి కర్మ రిజల్ట్ లేదు. ఎందుకు? దానికి జస్టిఫికేషన్ వచ్చింది. తద్వారా తన జీవన గమనంలో తను కర్మ ఫలితాన్ని వేరే విధంగా అనుభవిస్తాడు. ఎలా అన్నది తన జీవితంలో సమస్త మానవ జాతిని సపరేట్ అయిపోయి ఒక బిగుసుకుపోయిన మనసులాగా బతికేస్తాడు. అతనిలో ఏ కాంతి ఉండదు, ఏముండదు, ఎప్పుడు తెలియకుండా. అంటే ఎట్లా ఇప్పుడు మన కింద నేల సరిగ్గా లేదు, మొక్క ఎదగదు, అట్లా అయిపోతాడు. అట్లా మెల్లగా మూసుకుపోయి ఇప్పుడు దావుద్ ఇబ్రహీం
చిన్న ఎగ్జాంపుల్, దావుద్ ఇబ్రహీం ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మాఫియా డాను. భయంగా బతికాడే లేదా లైఫ్ అంతా. అట్లా జరుగుతుంది. అంటే అతనికి అన్నిటితో సంబంధాలు పోయి ఐసోలేట్ అయిపోయి అదొక దిక్కుమాల జీవితాన్ని అట్లా మరణాన్ని అనుభవిస్తాడు. వాడు సమర్థించుకుంటేనే మరణిస్తాడు, కానీ అది కూడా కర్మఫలితమే. కానీ వాడు దాన్ని ఒప్పుకోడు. అంటే ఏదైతే మన థాట్ లో మనం తీసుకుంటామో దానికే రిజల్ట్. నువ్వు దానికి కోర్స్ కరెక్షన్ చేసుకోవచ్చు, దాన్ని నువ్వు సవరించుకోవచ్చు. అయితే పప్ప ఓకే ఇది నెగటివ్ వేలో ఓకే మంచి పని చేసిన సేమ్ అప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇచ్చావు, చాలా జరిగింది ఇటువంటిది. స్వామి రామ కథ చదివినా, వివేకానంద స్టోరీ చదివినా ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ బోల్డ్ అని ఉంటాయి. ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తాం, ఎవరికో ఒకరికి నువ్వు బస్సులో సీటు యవ్వనంలో ఉన్నప్పుడు నువ్వు ముసలి అయిన తర్వాత ఎవరెవరు సీటు ఇస్తారు నీకని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, ఫలితం అట్లా కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్స్ చేస్తున్నా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు బెటా, ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేది ఇదంతా. హఠాత్తుగా నువ్వు రియలైజ్ అయినావు, అక్కడ నువ్వు బాధ కలిగింది, ఇక్కడనేమో ఆనందమైంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా, నేను యూట్యూబ్లో టాక్స్ చేస్తున్నా. చాలా మంది చెప్తారు నా టాక్స్ వల్ల బెనిఫిట్ అయింది. ఏ వ్యాపారం లేదు కదా నాకు, వాళ్ళకి నేను ఊరికే పూల పార్కులు చెట్లు పెడుతున్నా అన్నా. చూడు నేను అంటున్నది, వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది, నాతో చెప్తున్నారు, అయినా ఆర్థిక పరంగా లావాదేవీ లేవు కదా. అంటే నువ్వు బెనిఫిట్ అయింది కాబట్టి నాకు 1000 రూపాయలు వేసి, అది వేరే సంగతి. ఇప్పుడు దాని ఫలితం నేను అనుభవిస్తూనే ఉన్నా రకరకాలుగా. ఎవరో నన్ను భోజనానికి పిలిచారు, భోజనం ఫలితం వచ్చింది. ఎవరో కార్లో ఎక్కించుకొని పోయారు ఎక్కడికో, నాకు కారు గురించి ఆలోచించే బాధ తప్పి అదొక ఫలితం వచ్చింది. అదైతే పూల పార్కులో మొక్కలు పెంచుతుంటే ఈరోజు రాజు అన్న ఎరువు చెప్పనా నేను ఇక్కడ వాళ్ళ మనసు క్లియర్ అయిపోయి ఒకరు సూసైడ్ చేసుకునే వాళ్ళు బయటపడి వాళ్ళ జీవితం సర్దుమణిగింది, వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ సర్దుమణిగింది. ఇంకెవరో బిజినెస్ లాస్ అయిపోయి మంచిగా అయిపోయి ఎంతో ప్రాఫిట్, ఎన్నో కథలు ఉన్నాయి, సంథింగ్ ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది చాలా ప్రాఫిట్ పొందారు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది, నువ్వు ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వాలి అనేది నువ్వు ఆశించట్లేదు. అందుకే నువ్వు ఆశించినా ఫలితం వస్తుంది, ఆశించకపోయినా ఫలితం వస్తుంది. ఇప్పుడు దానికి రిజల్ట్ నెగిటివ్ అయితే చింత, దీనికైతే చిన్న కృతజ్ఞత, దాని రిజల్ట్. అండ్ ఐఎమ్ ఓన్లీ థ్యాంక్ఫుల్ టు పీపుల్. ఎవరేమో మన పూణె నుంచి రాజు 10,000 పంపించాడు, అన్న ఎరువు కొనుక్కో అని, కృతజ్ఞత అంతే. మనం ఆశిస్తలేము. రెండోది నాకొద్దు యాక్చువల్గా. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్తారు 100 రూపాయలు మీకు ఇస్తున్నాను పూల పార్క్ పూలు చెట్లు పెట్టినట్టు, నేను చెప్తా ఇది భాష తప్పు, నాకెందుకు ఇస్తున్నావు అయ్యి పూల చెట్లకి, నేను పూల చెట్లకి తీసుకొస్తా. మనం కాంట్రిబ్యూట్ చేసేది పూల చెట్లకి, నువ్వు నాకు ఇస్తలేవు, నేను నీకేమి ఇస్తలేవు. తెలుస్తుంది. అందుకని చివరగా ఒక 5 ఏమంటుకోదు, చివరిగా ఒక 5-6 మాటలు వీలైతే మననం చేసుకోండి, రాసి పెట్టుకోండి. కామన్ మ్యాన్గా చెప్తున్నప్పటికీ ఒక అవగాహనతోనే చెప్తున్నా. మీకు సాధ్యం కాని ప్రామిస్ ఎప్పుడు చేయకండి, మీకు సాధ్యం కాని ప్రామిస్ ఎప్పుడు చేయొద్దు, సత్యం చెప్పండి. అంటే ఆ టైంలో అందరి ముందు ప్రామిస్ చేస్తే పేరు వస్తుందని చెప్తే దాని ఫలితం ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఒకటి అంటే ప్రామిస్ అంటే మనకు సాధ్యం లేనంత చేయకూడదు. నాకు 1,00,000 రూపాయలు కాదు, నేను ఇస్తా, 2 రోజులు ఇస్తాను నీకు, నువ్వు ఎందుకు, నేనున్నా కదా, నేనున్నా మైహూ. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే దమా ఖరాబ్ అవుతుంది, ఏమో ఈడోడు రా ఊకే చెప్తే ఫోన్ చేస్తున్నాడు, నీకు ఈరోజు సంఘర్షణ స్టార్ట్ అయింది చూసినావు, అది వద్దు. ఓకేనా. రెండోది, తెలిసి ఒక వ్యక్తిని కావాలని బాధ పెట్టకండి. తెలియక చేయడం వేరు, తెలియక చేసి సవరించుకుందాం, కానీ తెలిసి చేయకూడదు. ఎగ్జాంపుల్, డోర్ లాకేసుకుని పోతే ఆ వ్యక్తి సఫర్ అవుతారని తెలిసి కూడా లాకేసుకుని పోయేవాళ్ళు ఉన్నారు. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత తను నిద్ర లేచాడు కాబట్టి ఫ్యాన్ ఏసీ బంద్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలిసి నేను లేచిన వాళ్ళకి ఎందుకు ఏసీ బోడీ అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది. అట్లా తెలిసి నీ ఒక్కడికి గడ్డ పరిగేసుకొని పక్కవాడికి మజ్జిగ ఇయ్యకు. అందుకే సమానత్వం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైంది కదా. చిన్న విషయాల్లో కూడా నీకు కర్మ పట్టుకుంటుంది అట్లా. సో నీకు తెలియని విషయాన్ని తెలుసని చెప్పకు, ఎప్పుడు చెప్పకు. సింపుల్గా హుందాగా ఒప్పుకో, తెలీదండి అని చెప్పు, ఎంత బాగుంటుందో, హాయిగా ఉంటుంది. అసలు
పోనీ తెలుసు కానీ నాకు అనుభవంగా తెలియదు, సమాచారంగా తెలుసు, కథలాగా తెలుసు, చెప్పమంటారా అని అడుగు. అది ఓకే. అప్పుడు నువ్వు తెలుసు అని చెప్పిన తర్వాత తీరా 100 మంది ప్రశ్న అడిగితే నీకు దమా ఖరాబ్ అయ్యి అప్పటికప్పుడే బాధను అనుభవిస్తావు, కోపం వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతావు, అదంతా పట్టుకుంటుంది అది. ఏదైనా సారాంశం ఒక్క మాటలో చెప్పు. అంతే, అది వేరే. ఒకవేళ కర్మ చేస్తే ఎరుకలో కనుక చేయకపోతే ఎప్పుడన్నా ఇప్పుడు చేసిన దానికి ఒక 5 ఏళ్ల తర్వాత నీకు తిరిగి తెలిసినప్పుడు బాధ కలిగింది అనుకో, చింత స్టార్ట్ అయింది అనుకో, అట్లా చేయవలసి లేకుండే అన్నవా, అక్కడి నుంచి ఫలితం స్టార్ట్. ఆ తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి. అట్టే చింతిస్తూ మరణిస్తావా, లేకపోతే దులిపేసి వాడు ఉంటాడు సమర్థించుకునేవాడు, అంత బరాబర్ చేసిన తప్పేవే అన్న నాకు సంబంధం లేదు, వాడు సమర్థించుకుంటున్నాడు. సమర్థించుకునేవాడు ఐసోలేట్ అయిపోయి వాడు అనుభవించే కర్మలు వేరు. వాడు లోన్లీనెస్ అనుభవించవచ్చు, వాడు నా అనేవాడు లేక మరణించవచ్చు, ఇవి కూడా కర్మలే. అట్లా సో రకరకాలుగా పట్టుకుంటుంది అది. 100% హాయిగా ఒప్పుకో, క్షమ ఏమనుకోకండి, తెలియక చేశా, ఇంకొకసారి చేయను సరేనా. రెండోది మనిషిని కాబట్టి ఇంకోసారి చేస్తే కోపడకండి, కొంచెం మంచిగా చెప్పండి వింటాను, అట్లేం లేదు సార్, నువ్వు క్లియర్ ఉండు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు మంచి కూలంకషంగా చెప్పేసి, ఏ స్కామ్కి డోర్ ఓపెన్ చేయకు, కింద అబద్ధాన్ని విత్తనంగా పెట్టి పైన పూల చెట్టు అల్లకు, సత్యమే చెప్పు. ఇప్పుడు ఉదాహరణకు పూల పార్కే ఎగ్జాంపుల్, దాన్ని బేస్ చేసుకుని ఏ స్కామ్ చేయొద్దు. పూల పార్క్ అంతే. అంటే మన మనసులో ఒకటి పెట్టుకొని పూల పార్క్ని అడ్డం పెట్టొద్దు ఎప్పుడు. అందుకే అంటారు కదా, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని తిడుతున్నావని. అట్లా ఎప్పుడు చేయొద్దు, అదంతా కర్మ ఫలితమే. వాడు చేసిన దాన్ని గుర్తుపెట్టుకున్న దాన్ని కోపంగా, బాధగా, పగగా, ప్రతీకారంగా అట్లా మార్చుకొని అక్కడి నుంచి అతను చూసినప్పుడు సార్ ముఖం చిట్లించి గలీజ్ అయిపోయి అట్లా చెడిపోతుంది. అయితే పాపం తెలియకుండానే వాళ్ళకి అలా మనసులో అది ఒక థాట్ ఉండిపోతుందేమో, ఆ థాట్ ని ఎలా తీసేసి దాని యాక్షన్ కోర్స్ కరెక్షన్, గో అండ్ సే సారీ, సింపుల్. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కోర్స్ కరెక్షన్ చేయాలని ఎవడైతే నిర్ణయించుకుంటాడో వాళ్ళు గిల్ట్ ఉండదు. ఇంకా నేను ఏ పర్సన్ ని బి పర్సన్ గాయపరిచింది, అయితే ఏ పర్సన్ సారీ చెప్పింది, సంథింగ్ అయిపోయింది, బి పర్సన్ యాక్సెప్ట్ కూడా చేసిండు, కానీ ఏ పర్సన్ ది చేసిన యాక్ట్ కొంచెం మచ్చలాగా బి పర్సన్ మనసులో ఉండిపోయింది. ఆ బి పర్సన్ తద్వారా దాని ఫలితం అనుభవించవలసిందే. అది ఏడుస్తాడా, తల్ల బద్దలు కొట్టుకుంటూ వస్తున్నా కూర చేస్తా, మిస్టేక్ కర్మ ఫలితం అనుభవించాలి, ప్రామిస్ చేసిన కూర చేస్తా అని, అందుకని దాన్ని నేనే చేయాలి. వస్తుంది వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్ గా నువ్వు కోర్స్ కరెక్షన్ చేయడం సిద్ధపడితే ఎవ్రీథింగ్ విల్ బి. మిస్టేక్ చేసింది ఏ పర్సన్, కానీ బి పర్సన్ కి ఎందుకు అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నావు. ఎగ్జాంపుల్ నేను అవసరమైతే ఉల్టా కూడా చెప్పొచ్చు. మనం ఏ పర్సన్ మిస్టేక్ చేసిండు, బి పర్సన్ కి సారీ చెప్పిండు, బి పర్సన్ యాక్సెప్ట్ చేసిండు, అయినా తెలియని బాధ ఉండి తను దానికి అమాయకత్వము, అజ్ఞానము కారణం అయ్యిండొచ్చు. ఎలా తీసుకుంటాడు, అది ఎగ్జాంపుల్ కాబట్టి పట్టించుకోవద్దనేది ఒక ఆన్సర్. ఎన్నెన్నో ఉన్నాయి. అంటే మనది ముగించే సమయంలో మళ్ళీ కొత్త ప్రశ్న అడిగితే ఎట్లా చెప్పు పాప. బి పర్సన్ పాపం తప్పు చేయని బి పర్సన్ ఎలా తీసేసుకోవాలి చెప్పు. అతను ఇగ్నోర్ చేయాలి, తప్పదు. లేదా మనం ఏదైనా ధ్యానాష్టమాలు ఉంది, ధ్యానం చేసుకోవాలి, లేకపోతే మనసుకు శాంతి కలగడానికి కొంచెం జపం చేసుకోవాలి. ఆ తర్వాత లేదా గంట తీసుకుని ముక్కు మీద కొట్టుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. సరే మరి కూర చేయాలి, తర్వాత నువ్వు వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు కర్మ ఫలితం ఏందో తెలుసా, ఎడిటింగ్ నేర్చుకుంటున్న పాపానికి ఇప్పుడు ఇరుకుతున్నావు అందులో, అర్థమైందా? ఓకే రైట్, టాటా, బై బై.